ఈ ఏడాది ఉగాది ఎప్పుడు? చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు? ప్రతి ఏడాది చైత్రమాసం పాడ్యమి రోజే ఉగాది ఎందుకు జరుపుకుంటారు? తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ఎందుకైంది? ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. ఏప్రిల్ 8 సోమవారం కొత్త అమావాస్యతో శోభకృత్నామ సంవత్సరం పూర్తవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఉగా అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు. రాత్రి కూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు అంటే 864 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్టు లెక్క. అంటే 3,11,040 కోట్ల సంవత్సరాలు. ఇలా 100 ఏళ్లు బ్రహ్మ ఆయుష్. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు ముగించారు. 7వ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయసు 51 సంవత్సరాలు. కలియుగం ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడనే రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభషిక్తుడైన రోజు కూడా. ఉగాదేవరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది ఉగాది నాడే. 2024-25 తెలుగు సంవత్సరం పేరు క్రోధి. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలున్నాయి. శ్రీకృష్ణుడికి 16,100 మంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారన్న మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు. ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ జరుపుకుంటారు. కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పొయిలా బైశాఖ్గాను జరుపుకుంటారు.